కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం జోడుగుర్రాల్లా పరుగులు పెడుతున్నాయని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. నూజివీడు మంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన అనంతరం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ సంక్షేమానికి, అభివృద్ధికి నిధుల కొరత లేదని తేల్చి చెప్పారు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది జరిగే పుష్కరాల నాటికే పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారు. కూటమి ప్రభుత్వ వేగాన్ని వైసీపీ అడ్డుకోవాలని చూస్తోందని, వారిని ప్రజలు క్షమించరని మండిపడ్డారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్త పారిశ్రామికవేత్తలు పెట్టుబడులకు ఏపీనే అనుకూలమని భావిస్తున్నారని, భవిష్యత్తులో 20 నుండి 24 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఇప్పటికే 9.5 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు ఆయన వెల్లడించారు. మంత్రి కొలుసు పార్థసారథి తన సొంత నియోజకవర్గమైన నూజివీడు ప్రగతిని వివరిస్తూ, 2 ఏళ్లలో ఇక్కడ 386 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. సీఎం సహాయనిధి కింద నిరుపేదల వైద్యం కోసం 14.50 కోట్ల రూపాయలు అందించినట్లు తెలిపారు. అలాగే స్త్రీశక్తి పథకం కింద నియోజకవర్గంలో ఆగస్టు 15 నుండి ఇప్పటివరకు 39 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని, దీనికోసం ప్రభుత్వం 12.52 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని వివరించారు. విద్యుత్ రంగంలో వినూత్న మార్పులు తెచ్చామని, ఇప్పటికే యూనిట్కు 19 పైసలు తగ్గించామని, రాబోయే 3 ఏళ్లలో ₹1.5 వరకు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షతను కొనియాడుతూ ఆయన ప్రతివారం 3-4 శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. నేరుగా లబ్ధిదారులకే ఫోన్ చేసి పథకాలు అందుతున్నాయా? సచివాలయ ఉద్యోగులు వస్తున్నారా? ఎవరైనా లంచాలు అడుగుతున్నారా అని ఆరా తీస్తున్నట్లు చెప్పారు. సామాన్యుడికి ఇసుక చౌకగా అందేలా సీఎం చర్యలు తీసుకున్నారని, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఇసుక వాహనాలకు జీపీఎస్, సరిహద్దు చెక్పోస్టుల వద్ద సీసీ కెమెరాలు, నిఘా బృందాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. దాదాపు 120 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 61,71,882 రూపాయలు మరి ఎవరైతే ఆరోగ్య సమస్యలతో వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే ముఖ్యమంత్రి గారి నిధి నుంచి, సహాయ నిధి నుంచి సహాయం కావాలని చెప్పేసి కోరుకున్నారో వారందరికీ కూడా ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 14.5 కోట్ల రూపాయలు సిఎంఆర్ఎఫ్ కానివ్వండి, ఎల్ఓసీలు కానివ్వండి ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంత ఉదారంగా పేద ప్రజల సమస్యను అర్థం చేసుకుని గొప్ప మానవత్వంతో ఇంత ఫాస్ట్గా, కొన్ని సందర్భాల్లో అయితే 12 గంటలకి మనం ఎల్ఓసి కోసం, అంటే సీరియస్గా ఉన్న పేషెంట్కి సంబంధించి ఎల్ఓసి అప్లికేషన్ ఇస్తే సాయంత్రం 3 గంటలకల్లా కూడా 4 లక్షలు 5 లక్షలు శాంక్షన్ చేసిన ఉదంతాలు కూడా మన నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాకుండా ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశారు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు కేవలం బురద జల్లాలి, ఏమీ జరగలేదు అనే అభిప్రాయాన్ని కలిగించడానికి చాలా తాపత్రయపడుతున్నాయి. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ముందు 5 సంవత్సరాలు పరిపాలన ఎప్పుడైతే పోలికకు వస్తుందో వారి బండారం కానివ్వండి, వారి లొట్టతనం కానివ్వండి అన్నీ బయటపడతాయి. కాబట్టి ఈరోజు ఎంతసేపు బురద జల్లే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ విధంగా కోట్లాది రూపాయలు, 14 కోట్లు నా ఒక్క నియోజకవర్గానికి ఇచ్చారంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, మరి అదేవిధంగా ఎల్ఓసి కానివ్వండి, ఇది అదనంగా ఆరోగ్యశ్రీకి అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఒక మంచి ఆలోచన చేస్తుంది.
గత పరిపాలనకి ఈ పరిపాలనకి తేడా ఏమిటంటే, గత పరిపాలనలో బాధ్యతారహితంగా ఏదైతే ఉందో, ఏదైతే జరుగుతుందో దాన్ని ముందుకు తీసుకెళ్తామో, లేకపోతే ఎటువంటి విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు ఏదో ఆటకాయితనంగా సలహాలు ఇచ్చి, లేదు వారి దృష్టిలో ఏదో 1-2 సంఘటనలు దృష్టిలో పెట్టుకుని చేసిన సూచనల మేరకు విధానాలు నిర్ణయించటం జరిగితే, ఈరోజు ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ప్రపంచవ్యాప్తంగా జీవన ప్రమాణాలు పెంచడానికి ఎటువంటి విధానాల్ని అవలంబిస్తున్నారు, అభివృద్ధి చెందిన దేశంలో కానివ్వండి, లేతే ఇంకా మెరుగైన విధానాలు ఉన్న రాష్ట్రంలో కానివ్వండి, ఏం చేస్తున్నారనే దాని మీద పరిశీలన చేసి, విషయ పరిజ్ఞానం ఉన్న సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని, లేతే వైద్య రంగంలో ఉన్న నిష్ణాతుల్ని, లేతే సామాజిక రంగంలో ఉన్న నిష్ణాతుల్ని, వీళ్ళందరి సూచనలు తెలుసుకుని మరి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటం ఈ ప్రభుత్వంలో విధానం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. దాంట్లో భాగంగానే త్వరలో క్యాబినెట్లో మొన్ననే అప్రూవ్ చేశాం. 904 వాహనాలు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి, ఆ వాహనాల్లో టెస్టులకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా పెట్టుకుని రోజుకి 14,000, సంవత్సరానికి 50,60,000 మంది ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆరోగ్యపరమైన స్క్రీనింగ్ టెస్టులు, బ్లడ్ టెస్టులు కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతర టెస్టులు అవన్నీ కూడా చేసి వాటిని ప్రభుత్వ ఆధీనంలో, ఏదో ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసేసి దాని ఏదో వ్యాపారాత్మకంగా వాడుకుంటాం కాకుండా ప్రభుత్వ ఆధీనంలోనే అట్టిపెట్టి ఆ పేషెంట్లు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ నిక్షిప్తమైన సమాచారాన్ని తీసుకుని ఫాస్ట్గా వైద్య సేవలు అందించే విధానానికి చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా ఈరోజు మనం ఏ పేషెంటు ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన పరిశీలన కోసం అన్ని టెస్టులు రాసేస్తున్నారు. ఒకవేళ డాక్టర్ గారి దగ్గర సంతృప్తి చెందక, లేకపోతే ఆ హాస్పిటల్లో సంతృప్తి చెందక ఇంకొక హాస్పిటల్కి వెళ్ళేటట్లయితే అక్కడ కూడా వెళ్ళంగానే మళ్ళీ ఆ డాక్టర్, ఆ హాస్పిటల్ వారు కూడా మొత్తం మళ్ళీ టెస్టులన్నీ కూడా రాస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా ఆర్థిక భారం కూడా అవుతుందని చెప్పేసి పేషెంట్లకి అని చెప్పేసి మనం చేస్తాను. సో దీని యొక్క లక్ష్యం ఏంటంటే, మన రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య సమాచారం ప్రభుత్వ ఆధీనంలో నిక్షిప్తం చేయటం, అదేవిధంగా వైద్య ఖర్చుల్ని తగ్గించడం అని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఉదాహరణకి ఇప్పుడు స్క్రీన్ టెస్టులు చేశారు. ఇప్పుడు నేనున్నాను, ఉదాహరణకి నేనే ఉన్నాను. నేను ఏదో ఒక సంఘటనలో నేను ఫిజికల్గా పడ్డ ఇబ్బంది మూలంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకున్నప్పుడు నాకు 99% బ్లాక్ అని చెప్పేసి చెప్పారు. అదే రెగ్యులర్గా నేను కనుక ట్రెడ్మిల్లో, లేకపోతే ఏదో హార్ట్కి సంబంధించిన, ఎందుకంటే నాకు 50 years దాటింది, 60 years వచ్చినాయి, నేను రెగ్యులర్గా చేసుకుంటే డాక్టరు కొంచెం ఏదో అనుమానం ఉంది అని చెప్పినట్లయితే 50% లేకపోతే 60% ఉన్నప్పుడు తెలిసేది. కానీ నాకు దాని ద్వారా నా శరీరానికి ఎప్పుడైతే భారమో లేకపోతే ఇబ్బందో కలిగిందో అప్పుడు డాక్టర్కి వెళ్ళినప్పుడు 99% బ్లాక్ ఉంది అని చెప్పేసి అప్పుడు స్టెంట్ వేశారు. అదేవిధంగా ఈ సమాచారం ద్వారా ప్రజలందరూ కూడా ఎవాల్యుయేషన్, వాళ్ళ ఆరోగ్యాన్ని వారు ఎవాల్యుయేషన్ చేసుకుంటానికి, డాక్టర్ సలహాలు తీసుకుంటానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సంజీవిని ప్రోగ్రాం కూడా తీసుకొస్తూ ఉన్నారు. మన హాస్పిటల్స్లో పిహెచ్సి, తర్వాత సిహెచ్సి, తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మన ప్రజల ఆరోగ్య విషయాలన్నీ కూడా వారికి అందుబాటులో ఉండి, ఎక్కడ పడితే అక్కడ, ఏ హాస్పిటల్ పడితే హాస్పిటల్కి వెళ్ళేసి వెంటనే చేసుకునే విధంగా ఈరోజు చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా అందరికీ కూడా హెల్త్ ఫర్ ఆల్ స్కీమ్లో అందరికీ కూడా ఇన్సూరెన్స్ చేసే విధంగా 2.5 లక్షల రూపాయల విలువైన వైద్యాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ, ఇప్పుడు ఏంటి ప్రభుత్వం డబ్బులు ఆలస్యం అవుతుందనో రకరకాలుగా ఏదైతే ఉందో,
ఇన్సూరెన్స్ కంపెనీ వారే నేరుగా హాస్పిటల్స్కి డబ్బులు చెల్లించే విధంగా ఒక స్కీమ్ని క్యాబినెట్లో అప్రూవ్ చేశామని చెప్పేసి కూడా మనం చేస్తాను. దీంతో రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో వైద్య రంగంలో గొప్ప మార్పులు కూడా రాబోతున్నాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీని మూలంగా ప్రభుత్వానికి ఆరోగ్య రంగం మీద ఖర్చు తగ్గిద్ది. అదేవిధంగా పేషెంట్స్కి ముందే ఆరోగ్య సమస్యలు తెలియటం మూలంగా తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యాన్ని చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా విద్యుత్ రంగం తీసుకున్నట్లయితే గత 5 సంవత్సరాలతో పోల్చుకోండి. నేను ఎందుకు గత 5 సంవత్సరాలు అంటున్నానంటే, తమ చేతకానితనాన్ని, తమ దుర్బలత్వాన్ని, తమ అహంకారపూరితమైన పరిపాలనని గుర్తు చేయటానికి మీరు కంపేర్ చేయమంటున్నాను. నేను 5 సంవత్సరాల్లో విద్యుత్ రంగంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను ఆఖరికి అంతకుముందు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్ని ప్రపంచ పెట్టుబడిదారులందరూ కూడా విమర్శించిన, కేంద్ర ప్రభుత్వం ఇది మంచి విధానం కాదు, ఇటువంటి విధానం చేస్తే మన దేశంలోకి ఇతర దేశస్తుల పెట్టుబడులు రావు అని వార్నింగ్, కాషనింగ్ చేసిన కొన్ని సోలార్ పవర్ ప్లాంట్లు అగ్రిమెంట్స్ రద్దు చేయటం మూలంగా వారు కోర్టులకు వెళ్ళటం మూలంగా, కోర్టులకు, ఎందుకంటే ఒక ప్రభుత్వం, ఇది ప్రభుత్వం, అది జగన్ ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది మనం అనుకుంటాం. కానీ ఒక ఇన్వెస్టర్కో లేకపోతే విదేశీ పెట్టుబడిదారుడికి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని అబ్రప్ట్గా, అంటే ఒంటిపోకడుగా రద్దు చేశారనే ఉద్దేశంతో కోర్టుకు వెళ్తే నిర్దాక్షిణ్యంగా 9,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని ఆ కంపెనీలకి ఒక్క యూనిట్ కూడా కొనకుండా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. బయట 14 రూపాయలకి, 10 రూపాయలకి, లేదా 5 రూపాయలకి అట్లా వివిధ రేట్లలో అధిక ధరలకి కొన్నారు. కానీ తక్కువ రేటుకు వస్తున్న సోలార్ పవర్ని చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్ చేసుకున్నారనే ఉద్దేశంతో దాన్ని చేయటం మూలంగా సరే పవర్ కొనుగోలులో నష్టపోయాం, 9,000 కోట్లు నష్టపరిహారం చెల్లించి నష్టపోయాయని చెప్పేసి మనం చేస్తాం. వాళ్ళు అసలు ఎక్కడైనా సరే ఒక 1000 మెగావాట్లు, ఒక 500 మెగావాట్లను యాడ్ చేశారేమో ఒకసారి పరిశీలించుకోమని చెప్పేసి నేను వారిని కోరుతా ఉన్నా. నేను ఈరోజు 80 గిగావాట్లు అంటే 80,000 మెగావాట్లకి అగ్రిమెంట్లు సైన్ చేశారు. ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఏమిటా లక్ష్యం? ఇప్పటి వరకు కూడా ఫాసిల్ ఫ్యూయల్ అంటే భూగర్భంలో వచ్చే ఫ్యూయల్స్, ఇంధనాల ద్వారా మనం పవర్ జనరేట్ చేసుకుంటా ఉన్నాం. అది డీజిల్ కానివ్వండి, బొగ్గు కానివ్వండి, గ్యాస్ కానివ్వండి. ఎప్పుడైతే ఈ ఫాసిల్ ఫ్యూయల్స్, భూగర్భ ఎనర్జీ ఇది షార్టేజ్ వచ్చిందో, లేకపోతే ఇతర దేశాల మీద మన డిపెండెన్సీ ఇబ్బందికర పరిస్థితుల్లో పడుతుందనే ఉద్దేశంతో ముందు చూపుతాం దాన్ని రెన్యూవబుల్ ఎనర్జీకి, అంటే న్యాచురల్ రిసోర్స్, అంటే సూర్యరశ్మి, అంటే ఈ భూగర్భ ఇంధనాలన్నీ కూడా తరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు సింగరేణి కాలరీస్లో బొగ్గు తరిగిపోయి అంటున్నారు, మళ్ళీ ఎత్తుక్కోవాలి. మళ్ళీ ఎక్కడో మన రాష్ట్రంలో కూడా, మన జిల్లాలో కూడా ఉన్నాయని చెప్పేసి నేను ఎక్కడో చదివాను, ఒక తర్వాత పెడతాను. అంటే అట్లా ముందుకెళ్తూ ఉండాలి. ఆ ఇంధనాలు ఒక 100 సంవత్సరాలకో 500 సంవత్సరాలకు అయిపోతాయి. కానీ సూర్యరశ్మి, గాలి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా అయిపోతాం అనే సమస్య ఉండదు. చీప్గా బొగ్గు కొనాల్సిందే, గ్యాస్ కొనాల్సిందే, డీజిల్ కొనాల్సిందే, ఎక్కువగా ఇంపోర్ట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మన విదేశీ మారక ద్రవ్యం సేవ్ అవుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సోలార్ పవర్కి మరి కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో వారి సహకారంతో రెన్యూవబుల్ ఎనర్జీకి వెళ్తా ఉన్నాం. సో అంతేకాకుండా మనం ఇక్కడ 200 మన ఎస్సీ ఎస్టీస్కి 2 కిలోవాట్ ఫ్రీగా సబ్సిడీ మీద సోలార్ ప్యానెల్స్ పెడతా ఉన్నాం. అదేవిధంగా మరి ఎక్కడైనా సరే 10 మెగావాట్లు 5 మెగావాట్లు ఎవరైనా సరే మన నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో ఎక్కడైనా సరే మీరు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకుంటారంటే మేము కొంటామని చెప్పేసి మరి గవర్నమెంట్ అగ్రిమెంట్ చేస్తుంది కుసుమ్ స్కీమ్లో. సో ఈ విధంగా విద్యుత్ రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా పంపుడ్ స్టోరేజ్ అని చెప్పేసి రకరకాల, అంటే ఖర్చు తక్కువతో, అంటే
ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో విద్యుత్ ఉత్పత్తి వ్యయం తగ్గాలి, తద్వారా విద్యుత్ భారం కామన్ మ్యాన్ మీద తగ్గాలి. ఇప్పటికే ఈ 20 నెలల కాలంలోనే 19 పైసలు తగ్గించామని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాం. రూ. 5 ఉన్నదాన్ని ఈరోజు 4.90 రూపాయల మధ్యలో తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఎన్నికల లోపు అంటే 2029 లోపు దాన్ని 4.5 చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అందుకనే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో విద్యుత్ సమస్యలు తీర్చడానికి, నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రోడ్స్ ఉన్నాయి. మనం గతంలో చదువుకునేవాళ్ళం, ఏదనేవాళ్ళు మన నాగరికత, మన సంస్కృతి, మన రోడ్లను బట్టి తెలుస్తాయి అని చెప్పేసి మనం చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం. మనకి ఎంత దుర్బలమైన పరిస్థితులు గత సంవత్సరంలో ఉన్నాయంటే, గత ప్రభుత్వంలో తెలంగాణ నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, మన రాష్ట్రానికి బార్డర్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ రాష్ట్రంలో నుంచి మీరు నిద్రలో ప్రయాణం చేస్తూ ఉంటే మన బార్డర్ కళ్ళు తెరిచి చూడక్కర్లేదు. మనం కేవలం ఆ బస్సులో కుదుపులకి మనం ఆంధ్రప్రదేశ్లోకి వచ్చామని చెప్పేసి తెలిసే విధంగా రోడ్ల పరిస్థితి ఉన్న మాట వాస్తవా కాదా ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి మనం చేస్తాం. ఆ రోజు చెప్పారు, ఆ రోడ్లు అయిపోతే ఏమైంది, మేము సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం కదా అని చెప్పారు. సో కానీ ఒక రాష్ట్ర అభివృద్ధి, జీవన ప్రమాణాలు పెరగాలంటే సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరగాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా మీరు ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానంటున్నారో ఆ డబ్బులన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనప్పుడు అధిక వ్యయంతో ప్రజలే నష్టపోతారనే విషయాన్ని గుర్తించలేని నాయకత్వం ఆ రోజు ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. 7,000 కిలోమీటర్లని 7,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ ద్వారా చాలా ప్రజాస్వామ్యయుతంగా చేశాం. గతంలో పంచాయతీకి వచ్చిన నిధులు 15th ఫైనాన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఏ రూపంలో మన ట్యాక్స్ వసూలు రూపంలో కానివ్వండి, వచ్చిన నిధులన్నీ కూడా పంచాయతీ ప్రెసిడెంట్కి కానీ పంచాయతీ మెంబర్స్కి కానీ తెలియకోకుండా వాళ్ళు డ్రా చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, పంచాయతీ ప్రెసిడెంట్ తెలియకోకుండా. కానీ పవన్ కళ్యాణ్ గారు లేదు, ఇది పంచాయతీ నిధులు, ప్రజాస్వామ్యంలో పంచాయతీలకి అత్యున్నతమైన స్థానం ఉంది మన వ్యవస్థలో అని చెప్పేసి పంచాయతీలు తీర్మానం చేస్తేనే ఖర్చు పెట్టాలని చెప్పేసి 13,000 పంచాయతీల్లో ఒకే రోజు తీర్మానాలు చేసి మరి 7,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాంతోపాటు పంచాయతీరాజ్ రోడ్లు, జిల్లా కనెక్టెడ్ లేకపోతే విలేజ్ కనెక్టెడ్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆర్ఎన్బిలకి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. దాదాపు 18,000 కిలోమీటర్లో మరి గుంటలు పూడుస్తాం కానివ్వండి, లేకపోతే ఒక లేయరు రిపేర్స్ చేయటం కానీ చేశాం. ఇంకా ఉన్నాయి, అవి కూడా ఈ సంవత్సరం అది కంటిన్యూగా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది తేడా అనే విషయాన్ని కూడా నేను దృష్టికి తీసుకొస్తానని చెప్పేసి తెలియజేస్తాను. ఇక సంక్షేమం వాళ్ళు ఏంటంటే ఇక ఏది చెప్పుకుంటానికి లేదు కాబట్టి మేము సంక్షేమంలో అసలు డబ్బులు గుమ్మరించేసాం గ్రామాల్లో అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయంలో ఒక చిన్న ఇది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్రాంత శాసనసభ్యులు అంటే కూటమి ప్రభుత్వానికి చెందిన ప్రజాప్రతినిధులందరూ కూడా నేను కోరుతా ఉన్నాను, వారి నియోజకవర్గాల్లో వారి అధికారులు పిలిచి ఆ గ్రామాల్లో చేసిన ముఖ్యమైన ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గ్రామస్తులకు తెలియజేసే విధంగా ప్రదర్శించమని అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా. ఉదాహరణకి ముఖ్యంగా మనం పెన్షను, అదేవిధంగా అమ్మఒడి, లేకపోతే తల్లికి వందనం, ఆటో డ్రైవర్సు, ఇవన్నీ కూడా మనం మెయిన్ కార్యక్రమాలన్నీ మీకు తెలియజేస్తా ఉన్నాను. చింతలవల్లి గ్రామంలో, చింతలవల్లి ముస్లూరు మండలం అంటే ఉదాహరణకి నా దగ్గర రెడీగా ఉంది. అమ్మఒడి ఆ రోజు 334 మందికి ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 43,42,000 రూపాయలు ఇచ్చారు. ఈరోజు సేమ్ స్కీమ్ తల్లికి వందనం పేరు మీద 559 మందికి ఇచ్చాం. ఎంత ఇచ్చాం? 83,85,000 రూపాయలు ఇచ్చాం. అదేవిధంగా రైతు భరోసా 685 మంది రైతులకి 92,47,500 మందికి ఇస్తే
మేము 676 మందికి 1,35,20,000 ఇచ్చాం. అదేవిధంగా వాహన మిత్ర వాళ్ళు 29 మందికి 2,90,000 ఇస్తే మేము ఆటో డ్రైవర్ సేవలో 28 మందికి 4,20,000 ఇచ్చాం. వైఎస్ఆర్ పెన్షన్ వాళ్ళు 643 మందికి ఇస్తే 19,59,000 ఇచ్చారు. ఎన్టీఆర్ పెన్షను 629 మందికి ఇస్తే 25,87,000 ఇచ్చాం. మొత్తం 1,20,00,000 వాళ్ళు ఇస్తే మేము 2,54,52,000 ఇచ్చాం. ఎంతండి ఎక్కువ? దాదాపు 90 లక్షల రూపాయలు ఒక గ్రామంలో అదనంగా ఇచ్చావు. నువ్వు ఇంకా చేయూత ఇచ్చినా లేతే ఇంకేదన్నా ఇచ్చినా దీనికి సమానంగా ఇచ్చుంటే గనక దమ్ముంటే రమ్మని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈ పక్కన పెడితే ఆ ఊరికి సిఎంఆర్ఎఫ్ కింద 17,80,575 ఇచ్చాం. ఎల్ఓసి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా ఆ గ్రామానికి 92,62,000 ఎన్ఆర్జిఎస్ కానివ్వండి, సిసి రోడ్స్కి మండల పరిషత్ గ్రాంట్స్ ఇవ్వలేదు. 15th ఫైనాన్స్ కానివ్వండి, జీపీ ఫండ్స్ కానివ్వండి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కానివ్వండి, 92,62,000 ఇచ్చాం. దీనికి అదనం ఆర్ఎన్బి రోడ్లు ఏదో నా గ్రామంలో ఎల్లుంటే నాకు తెలియదు, ఆర్ఎన్బి రోడ్లు పంచాయతీ రోడ్లు ఉంటే దీనికి అదనం. సో ఏంటి మీరు చేసింది? అబద్ధాలు, ఏదో నోరుంది కదా అని చెప్పేసి ఏదో వ్యంగ్యంగా మాట్లాడి మీ జీవితాలే వ్యంగ్యం అయిపోయేటట్టు మీరు మాట్లాడుతున్నారు తప్పితే ఏదైనా ఒక ఆధారంతో మాట్లాడుతున్నారని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇంకేదో చెప్పేసి మేము అది ఇచ్చాం ఇది ఇచ్చాం. మేము ఇచ్చాం, మత్స్యకారులకు ఇచ్చాం, పద్మశాలిలకు ఇచ్చాం, గౌడ సోదరులకి వైన్ షాప్స్, అదేవిధంగా బార్లు ఇచ్చాం, నాయి బ్రాహ్మణులకి ఇచ్చాం. మీరు 10,000 ఇస్తే మేము 25,000 చేశాం. మత్స్యకారులకి మీరు మన వేట హాలిడే సమయంలో మీరు 10,000 ఇస్తే మేము 20,000కి పెంచాం. ఇన్సూరెన్స్ 10 లక్షలకి పెంచాం. 200 యూనిట్లు నాయ బ్రాహ్మణులకి, హ్యాండ్లూమ్ అయితే 200 యూనిట్లు, పవర్లూమ్ అయితే 500 యూనిట్లు ఇచ్చాం. అదేవిధంగా పద్మశాలి చేనేత భరోసా ఏదో 25,000 ఇస్తున్నాం. సో అవన్నీ కూడా ఉన్నాయి. మీరు మళ్ళీ ఏదో రేపు అనగానే 4 చెప్పారు ఎమ్మెల్యే మంత్రి గారు, మేము 10 ఇచ్చామని అంటారు. కాబట్టి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. దీంతోపాటు మేము స్త్రీ శక్తి చెప్పలా, అన్నా క్యాంటీన్ చెప్పలా, ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాల్లో ఆ ప్రభుత్వం కంటే చాలా ఎక్కువగా ఇస్తున్నాం. దీనికి తేవడం ఏంటంటే మీరు అమ్మఒడి ఇచ్చారు. మీరు ఏదో 30 సంవత్సరాలు అధికారంలో ఉంటానని చెప్పేసి డబ్బాలు కొట్టేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు ఈ పిల్లలు చదువుకుని? మీరు గంజాయి బ్యాచ్లు తయారు చేసేవాళ్ళ, లేకపోతే వాళ్ళని అవారేగా తిరగతమనికి చేసేవాళ్ళ, లేకపోతే మీ వెనకాల జిందాబాద్ కొట్టించుకుంటూ తిప్పేవాళ్ళ? ఉద్యోగాలు ఇవ్వటానికి సంవత్సరానికి మీకు దమ్ముంటే సంవత్సరానికి ఎంతమంది ఈ రాష్ట్రంలో కాలేజీ నుంచి బయటకు వస్తున్నారు? ఇంజనీర్లు గానో, గ్రాడ్యుయేట్స్ గానో, పాలిటెక్నికో ఎంతమంది వస్తున్నారు? మీరు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగారు? ఒకసారి లెక్కేస్తే తెలుస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు తల్లికి వందనం ఇస్తున్నాం, ఫీజు రింబర్స్మెంట్లు ఇస్తున్నాం. ఆ ప్రభుత్వం ఏది ఇచ్చారో అవన్నీ కొనసాగిస్తూ 24 లక్షల ఉద్యోగాలు, 20 నుంచి 24 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశలో మేము ముందుకెళ్తున్నామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే 9.5 నుంచి 10 లక్షల కోట్ల పెట్టుబడులు పనులు ప్రారంభించినాయి. అవి 2028, 2029కి లోపల పూర్తి చేయాలని నిబంధన పెట్టి మరీ మేము వాళ్ళకి పాలసీ ప్రకారం ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. తద్వారా ఇప్పటి వరకు ఉన్న పెట్టుబడులలోనే దాదాపు 9.5-10 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి అవకాశాలు కల్పించామని చెప్పేసి మనం చేస్తున్నాం. మొత్తం 23 లక్షలు ఇప్పటికే ఎంఓయూలు సైన్ చేశారు. మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం వాటన్నిటిని కూడా గ్రౌండ్ చేయడానికి అని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మీరు మన ఇదేంటి రైతు భరోసా ఇచ్చారు. రైతు భరోసా ఇస్తే సరిపోతుందా రైతులకి? ఓకే, పెట్టుబడి ఇచ్చారు, బాగుంది, సంతోషం. మీరు ఇచ్చిన దాని 14,000 కంటే మేము 20,000 ఇస్తున్నాం, మేము అదనంగా ఇస్తున్నాం. కానీ సరిపోయింది ఇది ఒకటే. రైతుకి సాగునీరు అనేది మనకి వాయువు ఎంత ముఖ్యమో, ప్రాణవాయువు ఎంత ముఖ్యమో,
రైతుకి సాగునీరు, అదేవిధంగా ఆ నీరు వెళ్ళిపోవటానికి డ్రైనేజ్ వ్యవస్థ అంతే ముఖ్యమని చెప్పేసి మనం చేస్తాను. ఏ విధంగా అయితే మనం గాలి పీల్చుకుని గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తామో సాగునీరు కూడా పొలంలోకి వెళ్ళాలి, మళ్ళీ ఎక్కువగా ఉన్న నీరు బయటికి వెళ్ళిపోవాలి. అది సిస్టమ్. ఆ సిస్టమ్ గురించి అవగాహన లేకోకుండా ఏదో నీ దయతోనో నీ భిక్షతోనో ఏదో వేసామని చెప్పేసి చంకలు కొట్టుకుంటూ చెప్తే మీరు ఎక్కడన్నా ఓఎండ్ఎంకి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కి సాగులో ఏమన్నా ₹1 అయినా ఖర్చు పెట్టారేమో, ఏ జిల్లాలో ఖర్చు పెట్టారో రమ్మని చెప్పేసి రేపు ఎవరైతే ఏదో అంటున్నారు ఏదో చేస్తే ఏం కార్యక్రమం ధర్నాలు గిరణాలు చేస్తాను కదా, నేను స్ట్రైట్గా అడుగుతా ఉన్నాను, చెప్పండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా సరే మీరు పూర్తి చేసి రాష్ట్రానికి అప్పచెప్పగలిగారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను మేము మా ప్రభుత్వంలో ఒక పోలవరం ప్రాణాధారమైన పోలవరాన్ని వచ్చే సంవత్సరం అందించబోతున్నాం అని చెప్పేసి మనం చేస్తాను. దాంతోపాటు అనేక చిన్న మిడిల్ సైజ్ ఇది కూడా పూర్తి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఎవరైతే రేపు నూజివీడులో ధర్నా చేయబోతున్నారో అసలు చింతలపూడి ఎందుకు ఆపారు, మీరు ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు ప్రయత్నం కూడా చేయలేదు కనీసం? ఓకే, అంతకుముందు పర్మిషన్స్ లేవు, పర్మిషన్ లేకపోతే అది ఎన్జిటి ఏదో ఆపి 76 కోట్లు ఫైన్ వేసింది. ఫైన్ వేస్తే మన ప్రాజెక్ట్ ఈ పాటికి పూర్తి అయిపోయేది కదా. అది పూర్తయితే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ 8 నియోజకవర్గాల్లో దాదాపు 2 లక్షల ఎకరాల రైతులు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆర్థికంగా బలోపేతం అయ్యేవారో అవగాహన ఉందా? ఇక్కడ మాజీ శాసనసభ్యులకు కానీ లేకపోతే ఆ పార్టీ నాయకుడికి కానీ అని అడుగుతా ఉన్నాను నేను. ఏదైతే సంవత్సరం సమస్యలు వస్తాయో ఆ సమస్యలు తీర్చుతూ ఉంటాం, కొన్ని తీర్చగలుగుతాం, కొన్ని తీర్చలేకపోతాం. కానీ పాలసీ ఒక సస్టైనబిలిటీ, వ్యవసాయం అనేది కొన్ని దశాబ్దాలు రైతు చక్కగా చేసుకోవాలనే ఆలోచన మీకుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. పనిముట్టు అయినా సరే రైతులకు అందజేశారా? డ్రిప్ ఇరిగేషన్, నూజివీడులో డ్రిప్ ఇరిగేషన్ అవసరం లేదా? ఎక్కడైతే హార్టికల్చర్ ఉంటుందో డ్రిప్ ఇరిగేషన్ అవసరమా లేదా? కనీసం మీరు టార్పాలిన్, ధాన్యం దాచుకుంటానికి వర్షం వస్తే కప్పుకుంటానికి టార్పాలిన్లు కూడా ఇవ్వలేకపోయారే. మీరేదో చెప్పారు అంతా కూడా ఏదో రైతు సేవా కేంద్రం, ఏదో రైతు భరోసా కేంద్రంలో టార్పాలిన్లు పెడతాం, ట్రాక్టర్ పెడతాం, లేకపోతే వరి ధాన్యం నూర్చే మిషన్ పెడతాం, మీరు అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి వాడుకున్నారు. ఎన్ని రైతు భరోసా కేంద్రాలు పెట్టారో, ఎంతమంది రైతులకి మీరు దాని ద్వారా రైతులు మేలు పొందారో మీరు లెక్కలు చెప్పండి. నూజివీడులో నడుదాం, ప్రతి నియోజకవర్గంలో చెప్పండి, మీరు నూజివీడులో కూడా చెప్పండి ఏ రైతు భరోసా కేంద్రం కింద ఇవన్నీ కూడా అమర్చారు, అవి ఏ రైతులు వాడుకున్నారు. ఏదన్నా అక్కడిక్కడ ఒక ట్రాక్టర్ వాడుకుంటే ఆ పార్టీ వాళ్ళు తీసుకుపోయి వాడుకున్నారు తప్పితే ఎక్కడొక్కడ ఇవ్వలేదని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈరోజు పనిముట్లు అన్నీ కూడా ఇగో మా దగ్గర ఈ నియోజకవర్గానికి ఒక 50 లక్షలు కేటాయించాం. ఈ ఎక్విప్మెంట్స్ ఒక 2 ట్రాక్టర్లు, లేకపోతే ఒక డ్రిప్ ఇరిగేషను, లేదా స్ప్రేయర్స్ అన్నీ ఇస్తానికి స్కీమ్ పెట్టాము. కొంతమందికైనా వస్తుంది కదా, లేదు మీరేమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకునే అవకాశాన్ని కూడా కల్పించే విధంగా విధానం నిర్ణయించామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో నేను అడుగుతా ఉన్నా, నేను ధర్నా చేసే పెద్దలందరూ కూడా చేయండి, తప్పులేదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేయలేని పనులను ప్రశ్నించటం, ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించటం, మీ ప్రాంతానికి జరిగే నష్టాన్ని ప్రశ్నించటం అది హక్కు, ప్రతి ఒక్క రాజకీయ పార్టీలకే ప్రజలకే. కానీ ఒక రాజకీయ పార్టీగా మీరు చేసేటప్పుడు ప్రజలు చేస్తున్నారనుకోండి, వారికి అప్పటి సమస్య మీద వారికి అన్ని హక్కులు ఉంటాయి కాబట్టి చేయొచ్చు. ఒక రాజకీయ పార్టీగా మీరు చేస్తున్నారు కాబట్టి ఈ నియోజకవర్గానికి మీరు చేసిన పనులేమిటో చెప్పి ఈ ప్రభుత్వంలో చేయని ఏంటి, మీరు మెరుగుగా చేశారా లేకపోతే ఈ ప్రభుత్వంలో మేలు జరిగిందనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళమని చెప్పేసి మనం చేస్తాను. ఈ నియోజకవర్గంలో ఈ 22 సంవత్సరాలు అయిపోయింది, ఈ 2 సంవత్సరాల కాలంలో 325.785 కోట్లు అంటే ఆయన ఏదో పైన వేసుకున్న కోట్లు అనుకుంటాడు, వైసీపీ వాళ్ళు అటు అనుకుంటారు, కాదు. కరెన్సీ ఇండియన్ రూపీస్ 325,78,50,00,000 భారతీయ రూపాయలు.
ఈ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. ఎన్ఆర్జీఎస్లో 106 కోట్లు కేటాయించడం జరిగింది. చాలా వరకు 90% పనులు కూడా పూర్తి చేశామని చెప్పేసి మనం చేస్తున్నాం. ఎంపీ లెట్స్ కింద 8 లక్షలు 80 లక్షలు కేటాయించడం జరిగింది. జెడ్పీపీ గ్రాంట్స్ కింద 2,27,00,000 కేటాయించడం జరిగింది. ఎంపీపీ గ్రాంట్స్ 4,91,00,000 కేటాయించడం జరిగింది. మీరు అనొచ్చు ఎంపీపీ గ్రాంట్స్ మా ఎంపీపీ అని చెప్పేసి, ఓకే మీ ఎంపీపీ మా ఎంపీపీ తర్వాత సంగతి, కానీ ఖర్చు పెట్టాలనే ఆలోచన మీకు ఉండాలి కదా. మీరు ఎంపీపీ కూడా ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సొమ్ముని ఏ విధంగా ప్రజలకు ఖర్చు పెట్టాలనే దాని మీద అహర్నిశలో ఆలోచిస్తామనే దానికి మేము చెప్తున్నాం. అదేవిధంగా ఆర్ఎన్బి 92,09,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ 53,84,40,000 రూపాయలు కేటాయించడం జరిగింది. సమగ్ర శిక్ష అభియాన్ 4,35,47,000 రూపాయలు కేటాయించడం జరిగింది. ఎండోమెంట్స్ కింద 2.5 కోట్ల రూపాయలు బలివే టెంపుల్కి కేటాయించాం. టెండర్ కూడా పిలుస్తున్నట్టున్నారు. దీనికి అదనంగా శోభనాచల లక్ష్మీ నరసింహస్వామికి కూడా 2,75,00,000 ఎవరైతే మేము దాని హెరిడేటరీ ధర్మకర్తలు అంటూ ఉంటారో ₹1 కూడా తీసుకొచ్చి కనీసం అక్కడ నడక కూడా, అక్కడ పూజారులు చెప్తున్నారు, సార్ ఇన్ని సంవత్సరాలు దాదాపు 700-1000 మెట్లు ఉన్నాయి, ఆ మెట్లు ఎక్కితే మాకు శివుడు వెంకటేశ్వరుడు కనపడేవాడు సార్, అట్లా బాధతో ఎక్కాలా లేకపోతే దేవుడి మీద భక్తితో ఎక్కాలా అర్థం కాని పరిస్థితులు ఉండే అని వారు వాపోయారు. సరే భగవంతుడికి చేయాల్సిందే. ఈరోజు ఈ కాకుండా రోడ్డు ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఆ గుళ్ళు పునర్నిర్మాణం చేయడానికి 2,75,00,000 25% 20% కంట్రిబ్యూషన్తో, అంటే ఆ దేవాలయ నిధులు కానీ లేకపోతే ఎవరన్నా కంట్రిబ్యూట్ చేస్తే 2,75,00,000 శాంక్షన్ చేశాం. దాంతోపాటు దాదాపు 60-70 లక్షలు చిన్న చిన్న దేవాలయాలు మన గ్రామాల్లో ఉండే వాటికి కూడా కేటాయించాం. అది నేను ఇక్కడ మెన్షన్ చేయలేదని చెప్పేసి మనం ఇరిగేషన్ 23,11,00,000 రూపాయలు అని చెప్పేసి మనం చేస్తాను. జనరల్ ఫండ్స్ 6,17,00,000, హాస్పిటల్ 4,76,00,000, 15th ఫైనాన్స్ 10,87,00,000, సిఆర్డిఏ 11 కోట్లు. మొత్తం 5 సంవత్సరాల్లో నూజివీడు మున్సిపాలిటీ ఖర్చు పెట్టింది 5 కోట్ల రూపాయలని నాకు సమాచారం. కానీ ఈ 2 సంవత్సరాల్లోనే మేము 11 కోట్ల రూపాయలు అదనంగా తీసుకొచ్చాం ప్రభుత్వం నుంచి, మున్సిపల్ నిధులు కాదని చెప్పేసి మనం చేస్తున్నాం. అదేవిధంగా ఎస్డిఎంఏ, శాప్ ఇవన్నీ కూడా 325 దాదాపు 330 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. దాంతోపాటు ఈరోజు ఒకప్పుడు జంగిల్ రాజ్ అని చెప్పేసి బీహార్కి మనందరం కూడా అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఈరోజు మీ రాష్ట్రంలో ప్రతిపక్షం ఏదనంటే ఇతర రాష్ట్రాల్లోకి వెళ్తే గొడ్డల పార్టీ కదా మీకు ప్రతిపక్షం అంటే మేము కూడా ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. సో తర్వాత ఆలోచించాను ఎందుకు ఈ గొడ్డల పార్టీ అని పేరు వచ్చింది అని చెప్పేసి నేను ఆలోచిస్తే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారం కోసమే రాజకీయ పార్టీ కాదని మేము అన్నాం. కానీ అధికారం కంటే కూడా ముఖ్యమైన లక్ష్యం ఏ రాష్ట్రాన్ని అయితే రిప్రజెంట్ చేస్తూ ఉందో ఆ రాజకీయ పార్టీ ఆ రాష్ట్రాన్ని మేలు కోరుకుంటుంది. ఆ రాష్ట్రంలో మంచి పరిస్థితులు ఉండాలి, ఆ రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా ఉండాలి అని చెప్పేసి ఆలోచన చేస్తుంది ఏ రాజకీయ పార్టీ అయినా సరే. కానీ ఇక్కడున్న ప్రతిపక్షం రాష్ట్రం కాదు, రాష్ట్ర ప్రజలు కాదు, నా స్వార్థం కోసం గొడ్డలితో అడ్డంగా అరాచక శక్తుల్ని, అరాచక పరిస్థితుల్ని, విధ్వంస పరిస్థితుల్ని, విద్వేషపూరిత వాతావరణం రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచిస్తారు. కాబట్టి ఇతర రాష్ట్రాలు ఈ రాష్ట్రంలో కూడా అందరూ గొడ్డలి పార్టీ అని పేరు పెట్టుకున్నారని చెప్పేసి నేను భావిస్తాను. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాజకీయ నాయకుడైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడికి వెళితే వచ్చే మంచి చెడుల గురించి, సమాజం మీద పడే ప్రభావం గురించి ఆలోచన చేస్తారు. ఒక ముఖ్యమంత్రి గారు వెళ్ళాలనుకుంటే ఒక చోటకి ఇంటెలిజెన్స్ ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అక్కడ ఇది పరిస్థితి, ఇది పరిస్థితి, మీరు వెళ్ళే చోట ఇటువంటి జరిగినాయి, ఇది జరిగింది, అది జరిగింది, ఇదని ముందు పెడుతుంది. దాన్ని ఆలోచించుకుని ప్రభుత్వానికి మేలు జరిగిద్దా, ప్రజలకు మేలు జరిగిద్దా అంటే ఒక రాజకీయ పార్టీ వెళ్ళేటప్పుడు ఏమంటే అతను మంచోడు కాదు, లేకపోతే అతను సమాజంలో కొద్దిగా ఇదైనాడు అని అనుకుంటారు. అట్లా కాకుండా మీరు గంజాయి బ్యాచ్ని పోలీసు వాళ్ళు శిక్షిస్తే
ఆ గంజాయి బ్యాచ్ని పరామర్శిస్తానికి మీరు వెళ్ళారంటే మీరు ఎటువంటి సొసైటీని మీరు ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారో ప్రజలందరూ కూడా అర్థం చేశారు. కాబట్టి గొడ్డలి పార్టీ అన్నారని చెప్పేసి మనం చేస్తాను. మీరు వెళ్తున్నారు ఒక రైతు ఏదో పరామర్శిస్తానికి. ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్న వాళ్ళు అందరికీ తెలిసింది ఏంటంటే, రైతును పరామర్శించినప్పుడు రైతు ఎక్కడైతే నష్టపోయాడో వాళ్ళ ఇంట్లో కానీ, లేతే వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి ఏంటి అక్కడ సమస్య, పంట ఎండిపోయిందా, నీళ్లు రావట్లేదా అని పరిశీలించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం, ప్రభుత్వాన్ని విమర్శిస్తాం చేస్తారు. కానీ మీ పరామర్శ యాత్రలో రైతు శ్రేయస్సు కంటే కూడా మీ రఫ్రఫా బ్యానర్లో, ఎవడడ్డొచ్చినా తొక్కేస్తాం అనే బ్యానర్లో, కారు కింద పడ్డా కూడా హే పర్లేదు మీరు ఏదైతే ఎవరొచ్చినా తొక్కేస్తామన్నారో ఆ తొక్కుడికి నిదర్శనంగా మీ కారు కింద పడ్డా కూడా పట్టించుకోని పరిస్థితులు, ఇవన్నీ కూడా చూసి గొడ్డలి పార్టీ అని చెప్పేసి పేరు వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. ఎవరైనా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే ఆహ్వానిస్తారు, అరే మన రాష్ట్రంలో బాగానే ఉంది కదా అని చెప్పేసి. కానీ మీరు పెట్టుబడులు పెడితే మేము వచ్చినాక మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీ అన్నీ కూడా తిరగదోడతామని చెప్పేసి బెదిరిస్తున్నారంటే అధికారులు ఉన్నారు. అధికారులు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో మీరు ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎంపీని కొడతామో లేకపోతే ఆఖరికి ప్రాణం తీసేస్తామో ఏదో మీరు సూచన చేశారు. అందుకనే ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధి ఛాతీ మీద కూర్చుని మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరు ఊహించిన విధంగా ఒక పార్లమెంట్ సభ్యుడిని మరి మ్యాన్ హ్యాండిల్ చేశారు. అదేవిధంగా ఒక చిన్న పాపని మీ సూచన మేరకు ఏ విధంగా హింసించారో, అమ్మాయి పేరు ఏదో ఉంది, బాంబే సినిమా యాక్టర్ ఏదో జత్వాని, అంటే మీ విధానం ప్రకారం వాళ్ళు పనిచేశారు. తప్పైతే చేయాలి, అంతేకాని మీరు ఆ 7 సముద్రాల అవతల ఉన్నా కూడా పట్టుకొస్తామంటే ఏంటి మీ ఉద్దేశం? మీరు ముందు విధానాన్ని విమర్శించండి. అదేవిధంగా డిఎస్సి పెడితే మీరు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వాల. ఈరోజు చెప్తాడు ఎవరు మన వైఎస్ఆర్సీపీ నాయకులు వ్యంగ్యంగా ఏదో ఇది పెట్టారు, అదేంటి ఏమంటే బ్రిడ్జ్. ఆయనకి అవగాహన లేకపోతే నేర్చుకోండి. బ్రిడ్జ్ అనే ఆట కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఆట, అది క్రీడ. అంతేకాకుండా వరల్డ్ ఒలింపిక్స్లో కూడా బ్రిడ్జ్ అనే ఆట ఉంటుంది. సో ఏ విధానం అయితే సర్టిఫికెట్లు ఇవ్వటానికి ఏ విధానం అయితే అన్ని రాష్ట్రాలు చేసినాయో ఆ విధానంతోనే మేము సర్టిఫికెట్ ఆధారంగా ఇచ్చాం. అదేవిధంగా చాలా పారదర్శకంగా టీసీఎస్ ఒక పేరెన్నిక కన్నా క్రెడిబిలిటీ ఉన్న సంస్థ ద్వారా ఎన్నిక నిర్వహించాం. ఆ ఎన్నిక నిర్వహించే ప్రాంతం కూడా మా స్కూలో లేకపోతే మన కోటో లేకపోతే మన దివానమో లేకపోతే మన ప్యాలెస్ో కాదు. అదంతా కూడా టీసీఎస్ వల్ల ఒక అయాన్ అని ఒక సెంటర్స్ ఉంటాయి. ఆ సెంటర్స్లో ఒక్కొక్క సెంటర్లో 20 లేదా 50 100 ఉంటాయి. సో అక్కడ నిర్వహించాం. అంతేగాని క్రెడిబిలిటీ లేని సంస్థ ఏదో తీసుకొచ్చి పెట్టలేదని చెప్పేసి మనం చేస్తాను. కాబట్టి 2 సంవత్సరాలు అయింది కాబట్టి తప్పలేదు. ఇంకా జరగాల్సినవి కానీ మీ నియోజకవర్గానికి రాష్ట్రానికి జరగాల్సిన మేలు గురించి మీరు మాట్లాడండి. అంతేగాని ఊరినే బురద జల్లి మీ తప్పుల్ని మీ అరాచకాలని కప్పిపుచ్చుకుంటానికి మాత్రం ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మనం చేస్తాను. ఓకే, క్లోజ్. రతీష్ గారికి నిద్ర వచ్చేసింది. హౌసింగ్ శాఖలో ఏదైతే విధ్వంసకర పరిపాలన లేకపోతే అవగాహన లేని పరిపాలన చెబుతూ వచ్చామో అటువంటి వ్యవహారాలే హౌసింగ్ డిపార్ట్మెంట్లో జరిగి ఇప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చింది. ఒక సాఫ్ట్వేర్ తీసుకొస్తే నిన్ననే సబ్జెక్టు కరెక్షన్ కొంచెం ఇంకా ఫైనల్కి రావాలి మీకు చెప్తాను. 3,62,000 మందికి డూప్లికేట్ అంటే రెండోసారి కూడా హౌస్ సైట్స్ ఇవ్వటం, హౌజెస్ శాంక్షన్ చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. సాఫ్ట్వేర్ని రన్ చేస్తున్నాం ఇంకా పూర్తిగా. సో ఎవరికి ఇస్తున్నాము, అర్హత ఉందా లేదా, మీరిచ్చే నిధులు ఏదైతే ఉన్నాయో అవి సరిపోతాయా లేదా, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ ఏమి ఆలోచించుకోకుండా ప్రచారం కోసం మీరు ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి ఒక సెంటు సరిపోదా, గ్రామీణ ప్రాంతంలో ప్రజల అవసరాలు ఏమిటి, లేకపోతే మీరు ఇచ్చే ప్రాంతాలు ఇప్పుడు అక్కడంతా కూడా పేదవాళ్ళు నివాస హ్యాబిటేషన్స్కి దగ్గరగా ఉండి ఆ గ్రామాల్లో పని, లేకపోతే గ్రామాల్లో ఉన్న ఇండస్ట్రీస్లో పని, లేదా ఇంకేదైనా పనులు ఉపాధి కూడా చూసుకుంటూ
వాళ్ళు నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అంతేగాని మీలాగా కోటేశ్వరులాగా దూరంగా వెళ్ళిపోయి ఎల్లుఫ్గా ప్రజలకి సంబంధం లేకుండా మనకి ఒక ప్రైవసీ కావాలి అనే ఆలోచనతో పేదవాళ్ళు ఉండరు. పేదవాళ్ళకి ఉపాధి ఎక్కడ ఉంటుందో అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటే ప్రయత్నం చేస్తారు. అటువంటి ఆలోచన లేకోకుండా మీరు సుదూర ప్రాంతాల కనీసం బస్సు సౌకర్యం కానీ మంచినీళ్ళ సౌకర్యం కానీ ఏవీ లేకుండా చేయటం, అంతేకాకుండా రాష్ట్ర వాటా ఏమీ లేకోకుండా మీరు ఇల్లు ఇష్టం మూలంగా ఈరోజు కట్టుకుంటాం చాలా సమస్యగా మారుతాం. మీరు పుష్ చేసి ఏదో మీ కార్యకర్తలు చెప్పారో లేకపోతే మేము నెంబర్లు చెప్పుకుంటానికని చెప్పేసి వెరిఫికేషన్ లేకోకుండా ఇవ్వటం కానివ్వండి, వీటన్నిటి మూలంగా కొన్ని ఇబ్బందులు పడతా ఉన్నాం. అయినా కూడా మరి ఇంకా 4-5 లక్షలు ఇల్లు పూర్తి చేయాల్సి ఉంది. వాటన్నిటిని కూడా ఫోర్స్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంకి మళ్ళీ మీ అందరూ గుర్తుంటుంటుంది. పెద్ద సమస్య నాకేంటంటే ఏ గ్రామం వెళ్ళినా లేకపోతే ఫోన్స్లో కానీ ఏమండి 2014-19లో కట్టుకున్న ఇళ్ళకి డబ్బులు ఎప్పుడు ఇస్తారండి అనేది ఒక ప్రశ్నిస్తున్నారు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ 2,50,000 919 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇళ్లలో చంద్రబాబు నాయుడు గారి ముఖం, మరి లోకేష్ గారి ముఖం, లేదా పవన్ కళ్యాణ్ గారి ముఖమే కనపడింది తప్పితే అది ఒక బీసీ సోదరుడిది, అదొక ఎస్సీ సోదరుడిది, అదొక మైనార్టీ సోదరుడిది, లేకపోతే అదొక పేదవాడిది అని చెప్పి ఆలోచించకపోవటం మూలంగా 919 కోట్ల రూపాయలు అడ్డంగా ఎగ్గొట్టాడని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈరోజు వాటిని ఇవ్వటానికి ప్రయత్నం చేస్తుంది. కొంత ఆలస్యమైంది వాస్తవమే, కానీ ఇచ్చేది మాత్రం ప్రభుత్వం యొక్క నిర్ణయం. కాకపోతే కొద్ది ఆర్థిక పరిస్థితుల మూలంగా ఇవ్వలేకపోతాను. తర్వాత ఇల్లు కొత్తగా కూడా అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని వర్గాలకి పార్టీ పేరు మీద లేకపోతే కులం పేరు మీద కొంతమందికి ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళందరూ కూడా మాకు 10 లక్షలు అప్లికేషన్స్ వచ్చినాయి, దాంట్లో వెరిఫై చేస్తే 9 లక్షలు అర్హత ఉందని చెప్పారు. ఆ 9 లక్షల అప్లికేషన్స్ కూడా కొత్తగా డెవలప్ ఏదైతే సాఫ్ట్వేర్ చేశారో, అంటే డూప్లికేషన్ కానివ్వండి, ఓటీపీలు కట్టుకోకుండా డబ్బులు తీసుకున్న కానీ ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాము. అది చేస్తే నాకు తెలిసి 7-8 లక్షలు వస్తాయి. అవన్నీ కూడా శాంక్షన్ చేపిస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు ఆలస్యం జరిగిందంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని ప్రాంతాలను కూడా అర్బన్ ఏరియాగా, ఇప్పుడు మీర్జాపురం ఉంది, మీర్జాపురం ఏ అర్బన్ ఏరియా కిందకి రాదు, పంచాయతీ కిందకి వస్తుంది. లేకపోతే చాట్రాయిలో ఒక ఏదో గ్రామం ఉందనుకోండి, అది విలేజ్ కిందకి వస్తుంది. అదేం చేశారు, సిఆర్డిఏనో లేకపోతే దాని దగ్గర మున్సిపాలిటీని అర్బన్ కింద తీసేసుకున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు ఈ విధంగా మోసం చేసి, అంటే తప్పుదోవ పట్టించి మీరు అర్బన్ కింద తీసుకున్నారు, మేము అట్లా ఇవ్వము. అర్బన్ అంటే సిఆర్డిఏ, ఏదైతే ఆర్థికంగా బలంగా ఉన్న అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఉన్నాయో సిఆర్డిఏ, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అర్బన్ కింద ఇచ్చినప్పుడు అక్కడ డెవలప్మెంట్ చేస్తానికి పెట్టుబడి పెట్టాలి అని, ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో అర్బన్ ఏరియాస్ని చేయటం మూలంగా ఈరోజు ఆలస్యమైందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. సో వాళ్ళందరికీ కూడా అర్బన్లో నూజివీడు కానివ్వండి, మన ప్రాంతాన్ని నేను మొన్న సమీక్షించాను. మన నూజివీడులో చాలా వరకు సిఆర్డిఏ కింద వస్తుంది కాబట్టి అర్బన్ కిందే వస్తాయి. అర్బన్ కింద రావటం మూలంగా కొంచెం ఎక్కువగా యూనిట్ కాస్ట్ వస్తుంది. సో దానికి చర్యలు తీసుకుంటున్నాం. అర్బన్ మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, మీకు శాంక్షన్ చేస్తారు. అదేవిధంగా మరి రూరల్లో ఈ నెల 10వ తారీఖుకి రిలీజ్ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మాకు సమాచారం ఇచ్చింది. ఈ నెలలో రిలీజ్ కాలే, పోయిన నెల వస్తాయి అనుకున్నాం, ఈ నెల మేలో వస్తాయి అనుకున్నా, కానీ కొన్ని కేంద్ర ప్రభుత్వంలో వారి సమస్య మూలంగా వారు రిలీజ్ చేయలేదు. అవి కూడా ఇస్తాం. టిట్కో ఇళ్ళని ఇప్పటికే వాళ్ళు, మీరు అదొక పెద్ద ఎగ్జాంపుల్, అందరూ చూడాల్సింది, ఆలోచించాల్సింది. నిర్దాక్షిణ్యంగా అదే నేను చెప్పే కదా, పేదవాడి గురించి ఆలోచన కాకుండా తన కుర్చీ ఎదుటివాడి కుర్చీ అనే ఆలోచనతోనే పనిచేసిన ప్రభుత్వం చేసిన నిర్వాహకం మూలంగా కొన్ని వేల కోట్ల రూపాయలు వృధాగా పోవటమే కాకుండా పేదవాళ్ళకి తీరని అన్యాయం జరిగింది టిట్కోలు అని చెప్పేసి మనం చేస్తాను. అంతేగాని ఇల్లు ఇవ్వాల్సింది పోయి వాళ్ళ పేరు మీద బ్యాంకుల నుంచి పేదవాడి పేరు మీద రుణాలు సేకరించి ఆ రుణాలు ఇష్టం వచ్చిన దానికి ఖర్చు పెట్టడం కూడా చాలా గర్హనీయం అని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు అవన్నీ కూడా పక్కన పెట్టి ఆ ఇల్లు పూర్తి చేసే కార్యక్రమం చేస్తున్నాం. మన కళ్ళెదురుగుండా నూజివీడు టిట్కో హౌసెస్ ఉన్నాయి. మరి ఇప్పటికే వాళ్ళు పనులు ప్రారంభించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, రోడ్లు వాటన్నిటికీ కూడా మరి టెండర్లు కూడా పూర్తి అయిపోయినాయి. ఆ పనులు కూడా రేపు మొదలు పెట్టాల్సింది. కాకపోతే గత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా కొంతమంది
అసలు చేయకుండా బిల్లులు తీసుకుంటాం, లేకపోతే ఇష్టం వచ్చిన రీతిలో చేయటం మూలంగా దాన్ని సెట్ చేస్తానికి కొంత ఆలస్యం జరిగింది. అది ఎట్టి పరిస్థితుల్లో 3-4 నెలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇల్లు కూడా పూర్తి అవుతాయని చెప్పేసి నేను ఆశాభావంతున్నాను. ఏదేమైనా కూడా టిట్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకి అందజేస్తామని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఓకే. ప్రతి వారం సోమవారం సాయంత్రం 2 నుంచి 3 గంటల సమయం వారు వారానికి ఒక 3-4 డిపార్ట్మెంట్స్ తీసుకుని రాష్ట్రంలో ఆ డిపార్ట్మెంట్స్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో దాదాపు కొన్ని కోట్ల మందితో టెలిఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి, అంటే అందరూ ఫోన్లు ఎత్తరు, దాంట్లో ఒక 20% 15% ఇస్తారు, దాంట్లో ఒక 50% సమాధానం చెప్తారు. వాళ్ళందరి పర్సెప్షన్ తీసుకుని అధికారులకు సూచనలు ఇవ్వడం కానివ్వండి, పదే పబ్లిక్ పర్సెప్షన్ అంత సానుకూలంగా లేకపోతే వారిని మందలించడం కానీ, లేకపోతే ఎటువంటి మార్పులు చేయాలి లేకపోతే చర్యలు తీసుకోవటం కానీ జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాము. ఉదాహరణకి హౌసింగ్ ఉంది. హౌసింగ్లో కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఎట్లా ఉంటుందో నేను చెప్తాను. మీరు ఇల్లు నిర్మించిన స్టేజీ వరకు మీకు రావాల్సిన బిల్లులు సమయానికి అందుతున్నాయా? ఒక ప్రశ్న. స్వర్ణ గ్రామ వార్డు సిబ్బంది మీకు అందుబాటులో ఉండి గృహ నిర్మాణం సమయంలో సహాయం చేస్తున్నారా? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, ఇంటి బిల్లులు మంజూరుకు అధికారులు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అని. ఇవన్నీ కూడా ప్రశ్నలు లబ్ధిదారులందరికీ ఫోన్ చేస్తారు. దాంట్లో మేబీ కొంతమందికే చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి శాండ్ ఉంది. శాండ్ మీద సంతృప్తికరంగా శాండ్ది శాండ్ మీద మీకు అవసరమైనంత ఇసుక లభిస్తుందా? ఉచిత ఇసుక పాలసీ గతం కంటే మెరుగ్గా ఉందా? మీకు లభించే ఇసుక నిర్మాణ పనులకు ఉపయోగపడుతుందా? ఈ ప్రశ్నలు అడిగారు. ఎక్కడైనా తేడా వచ్చిందనుకోండి, ఒక చోట ఇసుక లభిస్తుందా అని చోట ముఖ్యమంత్రి గారు సంతృప్తి చెందలేదు అనుకోండి, వచ్చిన అంటే పబ్లిక్ సంతృప్తి చెందలేదు, దాంతో ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా నిన్న ఆదేశాలు ఇచ్చారు. నిన్న జరిగిందని గురించి చెప్తాను. ఆదేశాలు ఇచ్చారు. ప్రతి స్టేట్ బార్డర్కి ఉన్న రోడ్స్ అన్నిటి దగ్గర కూడా కెమెరాస్ పెట్టండి. ఏ లారీ వెళ్ళినా కూడా, మన రాష్ట్రం నుంచి దాటి ఏ లారీ వెళ్ళినా కూడా ఇమీడియట్గా సీజ్ చేసి అక్కడ అధికారుల మీద చర్యలు తీసుకోమని చెప్పేసి నిన్నటికి నిన్నే మరి ఆదేశాలు కూడా ఇచ్చేశారని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. అదర్ స్టేట్స్కి వెళ్లకుండా అన్ని చర్యలు తీసుకోమని చెప్పేసి, అదేవిధంగా జీపీఎస్ సిస్టమ్ కూడా పెట్టమని చెప్పారు. జీపీఎస్లో చెప్పిన డెస్టినేషన్కి వెళ్తుందా లేదా, వేరే చోటుకి వెళ్తుందా, వేరే చోటుకి వెళ్తే అలర్ట్ కూడా ఇవ్వమని చెప్పారు. తర్వాత ఇంతకుముందు కూడా ఒక ఇది ఉండేది, ఏంటి, జీపీఎస్ ఏమో లారీకి పెట్టేవాడు, కానీ ఆ ఎక్విప్మెంట్ మాత్రం మోటార్ సైకిల్ పెట్టుకుని తీసుకెళ్ళేవాడు. అందుకని దానికి ఒక ఫెన్సింగ్ కూడా, అంటే నాకు పూర్తి సాంకేతిక తెలియదు, జియో ఫెన్సింగ్ ఏదో అన్నారు. సో అటువంటిది కూడా జరగకోకుండా కూడా చర్యలు తీసుకున్నారు సాంకేతికంగా. ఎవరు బయటకు వెళ్ళినా కూడా, ఎవరు ఎక్కువ రేటుకి అమ్మినా కూడా ఇమీడియట్గా చర్యలు తీసుకోమని చెప్తారు. ఒకవేళ అమ్ముతున్నారు అనుకోండి, పబ్లిక్ పర్సెప్షన్ అది వస్తే ఇమీడియట్గా కలెక్టర్స్కి ఆదేశాలు ఇచ్చి వెంటనే చర్యలు తీసుకోమని చెప్పారు. ఉదాహరణకి నిన్న ఒక ఈ మనకు దీంట్లో ఇది అన్నమయ్య కాదు, మన పక్కన ట్రైబల్ జిల్లా ఉంది కదా, మన్యం జిల్లాలో ఈ అంగన్వాడీ దాని మీద కొద్దిగా పర్సెప్షన్ తక్కువగా వచ్చింది. ఇమీడియట్గా అధికారం ఎందుకు వచ్చింది అంటే, అక్కడ ఒక అంగన్వాడీలో ఏమంటారు, అది మెయిట్ అంటారా,
అంగన్వాడీ ఒక మంచి ఆఫీసరు, CDP అంత పెద్ద కింద సూపర్వైజర్. ఆమె బాగా పనిచేస్తుంది, చాలా చక్కగా చేస్తుందట. కాకపోతే అక్కడ CDPఓనో లేదా ఆమె కంటే ఉన్నతాధికారి కొంత వేధించడం మూలంగా ఆమె కొంత బాధకి మనస్తాపానికి గురి చేసుకుని చనిపోయింది. ఇమీడియట్గా ఆ అధికారి ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా సస్పెండ్ చేసి చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అటువంటి జరగకోకుండా అందరు కలెక్టర్స్ కూడా మీరు ఆదేశాలు ఇవ్వండి, ఎప్పటికప్పుడు తీసుకుంటారు. అదేవిధంగా పాలు కొద్దిగా ఆలస్యంగా వచ్చినాయని చెప్పేసి పర్సెప్షన్ వస్తే మీరు ముందు ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఎంత? మీరు ఏ కంపెనీ విజయ డైరీకి ఇచ్చారా, లేకపోతే ఇంకోటి కేరళ కర్ణాటక KMF కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి ఇచ్చారా? అది ముందు ఎందుకు చర్యలు తీసుకోలేదో ఆ అధికారుల మీద చర్య తీసుకోండి. అంటే కేవలం చెప్పుకుంటమే కాకుండా పబ్లిక్ పర్సెప్షన్ కూడా ముఖ్య భాగంగా తీసుకుని ఈరోజు ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.